హైలైట్స్ ఏంటంటే ఇండియన్ నేషనల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 1400 పాయింట్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ 10 lakh crores అయితే ఎవాపరేట్ అయిపోయినాయి జస్ట్ ఈ క్రూడ్ ఆయిల్ క్రైసిస్ వల్ల. అండ్ మేజర్గా ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ర్యాండమ్గా అయితే ఫాల్ అయితే అవుతున్నాయి, ఎందుకంటే గ్లోబల్ క్రైసిస్ వల్ల. సో చాలా ఆన్ గోయింగ్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి, లే ఆఫ్స్ అని ఇవన్నీ కూడా. సో దాని మన పెట్రోలియం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హర్దీప్ సింగ్ గారు, ఆయన ఏం చెప్తున్నారంటే ఇండియాలో ఆల్మోస్ట్ 60 days సరిపడా ఈ క్రూడ్ ఆయిల్ అయితే ఉన్నది, 45 days ఎల్పిజి అయితే ఉన్నది. సో షార్టేజ్ ఇష్యూ వచ్చే ఛాన్స్ లేదని అయితే ఆయన చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రాన్స్లో వచ్చేసి కొత్త కోవిడ్ కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ 10 పీపుల్ అయితే చనిపోయారని చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ 90 పీపుల్ ఎంతమందికో కొత్త కరోనా కేసెస్ అయితే వచ్చేసినాయి అని చెప్తున్నారు. అలాగే ఇంకొక కొత్త వైరస్ కూడా వస్తుందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అవుతుందో కూడా మనకు తెలియదు. సో మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే. అలాగే మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కొత్తగా మనకి ఏఐ అన్నది లాంచ్ చేస్తారు. ఎలా అంటే 1 case 1 data అని చెప్పేసి. సో ఒక కేసుకి సంబంధించిన డేటా అంతా ఒక పోర్ట్ఫోలియో కింద ఉండేలా అయితే వాళ్ళు ఒక ఏఐని అయితే డెవలప్ చేశారు, ఏఐ టూల్ని. సో దాని ద్వారా ఒక కేసుని దాని ప్రీవియస్ డేటాని ఈజీగా ఐడెంటిఫై చేయడం అయితే జరుగుతుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన షేర్స్ అయితే కూడా 20% అయితే దగ్గర దగ్గర పెరిగాయి ఈ ఇయర్. సో మిగతావి చూస్తే అన్నీ పడతా ఉన్నాయి, కానీ డిఫెన్స్ సంబంధించిన షేర్స్ అయితే పెరుగుతున్నాయి. సో అలాగే ఇంకోటి ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మనం పెట్టాలా వద్దా అని చెప్పేసి అన్ని కంపెనీస్ కూడా ఆలోచిస్తున్నాయి. సో మన ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు ఉన్నారు కదా, ఆవిడ ఏం చెప్పారంటే, సో వీ రెస్పెక్ట్ మోదీ, సో వీ విల్ అడాప్ట్ ద న్యూ కల్చర్ అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆవిడ నిన్న ట్వీట్ కూడా చేశారు. ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ అండ్ ఫౌండర్. సో ఆయన ఏం చెప్పారంటే, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్, సో వేర్ ఫర్ ద క్రైసిస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్, సో బీ రెడీ అండ్ గెట్ రెడీ ఫర్ టు ఫేస్ ద థింగ్స్ అని అయితే ఆయన ఇవాళ సిఐఏ మీటింగ్లో అయితే చెప్పారు. సో అంటే అంత పెద్ద వ్యక్తి చెప్పారంటే సంథింగ్ గోయింగ్ టు బి హ్యాపెనింగ్.